Hi everyone, welcome to Chandan Logics. Hope all you guys are preparing well and staying safe at your home. Since we have started our online classes in this 1 year span of time, we have trained several thousands of students preparing for various competitive exams. If you want to meet our expert faculty team, you can meet our expert faculty team and we are going to come across with best and unique content which will help you to crack your examinations in a smart way. We are going to teach each and every subject very clearly in detail. And we are going to come across with best and smart approaches which will help you to crack your examinations in very short span of time. Our expert faculty team is going to teach you each and every subject very clearly in detail. If you want, you can join our free foundation batch. This free foundation batch, you need not pay any money for this. And in this free foundation batch, you can meet our expert faculty team who are going to teach each and every subject very clearly in detail. If you have any doubts, you can contact us through these numbers. And we welcome you to be part of Chandan Logics. Thank you. Hi everyone, welcome back to Chandan Logics. So ee roju manam August 19th current affairs deal cheyabothunam, okayna? So first manam entante practice questions డిస్కస్ చేసిన తర్వాత నెక్స్ట్ వి విల్ మూవ్ టు డిస్క్రిప్టివ్ పార్ట్. సో మ్యాక్సిమం వీలైనంత వరకు ప్రాక్టీస్ క్వశ్చన్లో ఏవైతే మీకు యూజువల్గా క్వశ్చన్స్ అండ్ ఆప్షన్స్ డిస్ప్లే అవుతున్నాయి కదా, సో వెన్ ఎవర్ ద క్వశ్చన్ డిస్ప్లేయింగ్ ఆన్ ద బోర్డ్, ట్రై టు పాజ్ ద వీడియో అండ్ మెన్షన్ ద ఆన్సర్ ఇన్ కమెంట్ సెక్షన్, ఓకేనా? వీక్లీ అనాలిసిస్ అనేది జరుగుతుంది మీ కమెంట్స్ని, సో ట్రై టు మెన్షన్ ద ఆన్సర్స్ ఇన్ కమెంట్ సెక్షన్, ఓకే? సో మనం ఫస్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్లోకి వెళ్ళినట్టయితే, సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది ఏంటి, ప్రూఫ్ యాప్ గురించి, రైట్? ఏంటది? ప్రూఫ్ యాప్ అనమాట. సో దిస్ ఈజ్ అ మొబైల్ యాప్, యూ కెన్ సీ ఫోటోగ్రాఫిక్ రికార్డ్ ఆఫ్ ఆన్ సైట్ ఫెసిలిటీ దట్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ అన్నారు, ఓకే? సో ఏంటంటే అక్కడ ఏవైతే ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయో ఆన్ సైట్ ఫెసిలిటీస్ అన్నారు ఇక్కడ, రైట్? సో ఫోటోగ్రాఫిక్ రికార్డ్ అంటే ఆ ప్రాజెక్ట్స్ యొక్క గవర్నమెంట్కి ఇంకా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో ఒక ట్రాన్స్పరెన్సీ అనేది బిల్డప్ చేయాలి, రైట్? సో అంటే గవర్నమెంట్కి ఎలా తెలియాలి ప్రాజెక్ట్స్ అనేవి ఆన్ గోయింగ్ సైట్ ఎలా జరుగుతుంది అనేది, ఓకేనా? సో అందుకోసమే వాళ్ళు ఈ ఇనిషియేటివ్ ఏంటది, ప్రూఫ్ యాప్ అనే దాన్ని తీసుకొచ్చారనమాట. సో మనకు అది ఏ యూనియన్ టెరిటరీలో అనేది క్వశ్చన్, రైట్? సో ఇక్కడ మనకు ఆప్షన్స్ చూసుకున్నట్టయితే ఢిల్లీ, జమ్మూ అండ్ కాశ్మీర్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్ విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ అన్నారు. సో మీకు ఆప్షన్స్లో కూడా ఏంటంటే బోత్ స్టేట్స్ ఇంకా యూనియన్ టెరిటరీస్ని కవర్ చేశారు, ఓకేనా? సో మీరేంటంటే ఎప్పుడు కానీ టాపిక్ చూస్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా చూసుకోండి అది ఏదైనా స్టేట్లో లాంచ్ చేశారా లేదా ఏదైనా యూనియన్ టెరిటరీయా అనేది. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఒకవేళ ఆప్షన్స్లో మీకు కొన్నిసార్లు ఏంటంటే స్టేట్ ఇవ్వకుండా జస్ట్ యూనియన్ టెరిటరీ అంటారు, సో అప్పుడు కన్ఫ్యూజన్ అనేది ఏమంతగా ఉండదు. కానీ ఇలా స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీని ఇచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఓకేనా? సో అందుకోసమే మ్యాక్సిమం టాపిక్ డీల్ చేసేటప్పుడే నేను మీకు స్పెషల్గా కూడా మెన్షన్ చేస్తాను అది యూనియన్ టెరిటరీ లాంచ్ చేశారా లేదా అదేదైనా స్టేటా అనేది, ఓకేనా? సో ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ మొబైల్ యాప్ ఫోటోగ్రాఫిక్ రికార్డ్ ఆన్ సైట్ ఫెసిలిటీ ప్రూఫ్ యాప్ అనే దాన్ని లాంచ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్టయితే హకెందే హిచ్లీమా వన్ ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఆఫ్ విచ్ కంట్రీ అన్నారు. సో దాన్ని మీకు నేను డిస్కస్ చేసేటప్పుడు కూడా ఏం చెప్పాను, ప్రెజెంట్గా లైక్ ఇప్పుడు కొత్తగా వస్తున్న ప్రెసిడెంట్ నేమ్ కానీ లేదు అంటే ఇన్కంబెంట్ ప్రెసిడెంట్ నేమ్ అండ్ ఏ కంట్రీకి ఆ ప్రెసిడెంట్ ఎలక్ట్ అయ్యారు రీసెంట్గా మనకి న్యూస్లో ఎందుకుంది అనేది, రైట్? సో ఈ 3 మేజర్ ఏరియాస్ ఫోకస్ చేయమని చెప్పాను. మ్యాక్సిమం ఈ 3 ఏరియాస్ నుండి మీకు ఏదైనా ఒక క్వశ్చన్ అనేది రైజ్ అవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ రైజ్ అయింది దేనికి, మీకు దేని గురించి అంటే వాట్ ఈస్ దాట్ కంట్రీ అనేది, రైట్? విచ్ కంట్రీ అన్నారు. సో ఆప్షన్స్ చూసుకున్నట్టయితే జాంబియా, బోట్స్వానా, గానా, కెన్యా. సో ఏంటి ఇక్కడ మనకి ఆన్సర్, మీరు ఏంటంటే నేను అట్లీస్ట్ ఈ క్వశ్చన్ అండ్ ఆప్షన్స్ చదివే లోపు వీడియో పాజ్ చేస్తూ, ఓకేనా, ఆన్సర్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి, రైట్? దెన్ మీరు ఆన్సర్ మెన్షన్ చేశాక మీ లైక్ ఇది ఒక మాక్ టెస్ట్ లాగా కూడా అనుకోండి, డైలీ బేసిస్ టెస్ట్ లాగా. తర్వాత మళ్ళీ వీడియో రెజ్యూమ్ చేసి మీరు ఆన్సర్ని తెలుసుకోవచ్చు, ఓకేనా? సో ఇక్కడ ఆన్సర్ ఏంటి మనకి జాంబియా. సో జాంబియా అనేది మనకి కంట్రీ ఇన్ సౌత్ ఆఫ్రికా, రైట్? సో దీనికి కొత్తగా ఎలక్ట్ అయిన ప్రెసిడెంట్ ఎవరు, హైకందే హిచ్లీమా గారు.
నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ నావల్ ఎక్సర్సైజ్కి సంబంధించింది బైలాటరల్ నావీ ఎక్సర్సైజ్ నేమ్డ్ ఎక్సర్సైజ్ కొంకణ్ 2021. దిస్ వాస్ హెల్డ్ బిట్వీన్ ద ఇండియన్ నావీ అండ్ నావీ ఆఫ్ విచ్ కంట్రీ అన్నారు. చూసారు కదా ఇక్కడ లాస్ట్ టైం మనం డిస్కస్ చేసినప్పుడు ప్రీవియస్ క్లాస్లో ఏంటంటే ఇలా నావల్ ఎక్సర్సైజ్ గురించి క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. అందులో ఏమని అడిగారు, 2 నావల్ ఎక్సర్సైజెస్ ఇచ్చారు, అంటే అందులో ఏవైతే పార్టిసిపేట్ చేస్తున్నాయో సో ఎక్సర్సైజ్ నేమ్ అడిగారు. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే మనకి ఆల్రెడీ కొంకన్ ఎక్సర్సైజ్ అని నేమ్ మెన్షన్ చేశారు, కానీ ఇది ఏ 2 కంట్రీస్ అంటే ఏ 2 నావీస్ అనేవి ఈ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి అనేది క్వశ్చన్ ఇక్కడ. ఓకేనా, సో ఈ కొంకన్ ఎక్సర్సైజ్ అనేది మనకి ఇండియన్ నావీ ఇంకా వాట్ ఈస్ ద అదర్ నావీ అంటే యుఎస్ఏ, జర్మనీ, సింగపూర్, ఫ్రాన్స్ అండ్ బ్రిటన్. ఏంటది బ్రిటన్, రైట్. సో బ్రిటన్ నావీ ఇంకా ఇండియన్ నావీ అనేది ఈ బైలాటరల్ నావల్ ఎక్సర్సైజ్ ఏంటది ఎక్సర్సైజ్ కొంకన్, దాట్ టు ఇన్ ద వెస్టర్న్ కోస్ట్ రీజియన్లో ఈ కొంకన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఓకే, సో ఇండియాలో వెస్టర్న్ కోస్ట్ అనమాట. నెక్స్ట్, నేమ్ ద ఫాదర్ ఆఫ్ సుడోకా హూ హ్యాస్ పాస్డ్ అవే రీసెంట్లీ. చెప్పాను కదా ఇండైరెక్ట్ ఫార్మాట్లో క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇలా ఫాదర్ ఆఫ్ సుడోకా అని కూడా అడుగుతుంటారు అని, రైట్. సో ఇప్పుడు మీకు అదే ఇక్కడ క్వశ్చన్లో ఉంది. ఆప్షన్స్ ఏంటి మనకి, సైకిచి టొయోడా, మాకి కాజీ, కొకిచి మికిమోటో అండ్ కిక్యూనే ఎకిడా. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ మనకి ఆప్షన్ బి, రైట్. మాకి కాజీ గారు రీసెంట్గా పాస్ అవే అయ్యారు, బైల్ డక్ట్ క్యాన్సర్ తను ఎఫెక్ట్ అయ్యారు, 69 ఇయర్స్లో తను చనిపోయారు. అట్ ద ఏజ్ ఆఫ్ హౌ మెనీ ఇయర్స్, 69 years old, right. సో తను ఏమన్నారు, ఫాదర్ ఆఫ్ సుడోకో, దాట్ టు బిలాంగ్స్, హీ ఈస్ ఫ్రమ్ జపాన్, టోక్యో. సో మనం డిస్కస్ చేసిన దాంట్లో సుడోకో గురించి కూడా డిస్కస్ చేసాము. ఎంతమంది లైక్ అట్లీస్ట్ ట్రై చేశారు ఒక జస్ట్ సుడోకో సాల్వ్ చేయడానికి. అట్లీస్ట్ ఏంటంటే సుడోకో అనేది యూ కెన్ సే మీ మెమరీ పవర్ ఏదైతుందో జస్ట్ షార్ప్ చేసిందనమాట. ఓకేనా, జస్ట్ ఫ్రీ టైం ఉన్నప్పుడు ఇలాంటి స్ట్రెస్ అంటే ప్రిపరేషన్ టైంలో మ్యాక్సిమం స్ట్రెస్ అవుతూ ఉంటారు ఎవరైనా ఆస్పిరెంట్స్. సో అలాంటి టైంలో జస్ట్ ఏదైనా మీరు కొంచెం ఫ్రీ టైం కోసం జస్ట్ టైంపాస్ పర్పస్లో ఏంటంటే యూజువల్గా టైం వేస్ట్ చేయకుండా ఇలాంటివి ఏంటంటే మీరు చూసుకుంటే అది కొంచెం మీకు మెమరీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ మీకు రిలాక్సేషన్ టైప్లో కూడా ఉంటుంది, రైట్. సో ఇలా ఎక్కువగా డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఇలాంటివి ఏంటంటే జస్ట్ ఫ్రీ టైంలో ట్రై చేస్తూ ఉండండి, దాట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. Who has been awarded the National Youth Award for displaying the exemplary leadership qualities అన్నమాట. ఏంటది నేషనల్ యూత్ అవార్డ్. సో ఇది మనం ఎవ్రీ ఇయర్ ఏమన్నాము, ఆగస్ట్ 12th రోజు ఇంటర్నేషనల్ యూత్ డే అయితే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఆ డే రోజు ఈ నేషనల్ యూత్ అవార్డ్స్ అనేది ప్రజెంట్ చేస్తారు. ఎందుకోసము, ఫర్ ఎంకరేజింగ్ ద యూత్ ఫర్ టు పార్టిసిపేట్ అండ్ టు కాంట్రిబ్యూట్ టు ద సొసైటీ. ఓకేనా, సో అందుకోసమే ఈ నేషనల్ యూత్ అవార్డ్స్ అనేది. సో రీసెంట్గా ఎవరికి అవార్డ్ చేశారు మనం డిస్కస్ చేసిన టాపిక్ గురించి మేజర్గా క్వశ్చన్ అనమాట ఇక్కడ. రామ్ సింగ్ శర్మ, రమేష్ సిపి, దివ్యా కుమారి దత్త, మహమ్మద్ అజమ్. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ మనకి మహమ్మద్ అజమ్ గారు. దాట్ ఈజ్ ఆల్సో యూ కెన్ సీ ఫ్రమ్ ద కరీంనగర్ డిస్ట్రిక్ట్, తెలంగాణ. సో తన కాంట్రిబ్యూషన్ సొసైటీకి మేజర్గా ఉంది కాబట్టి సో ఈ నేషనల్ యూత్ అవార్డ్ అనేది తనకి ప్రజెంట్ చేశారు. ఓకే, వాట్ ఈస్ ద నేమ్, మహమ్మద్ అజమ్. నెక్స్ట్ ఏంటంటే మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ డిసైడెడ్ టు సెటప్ ద ట్రైనింగ్ సెంటర్ ఆఫ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కమాండోస్. ఏంటది ఏటీఎస్, రైట్. సో ఈ యాంటీ టెర్రరిస్ట్ ట్రైనింగ్ వాట్ వీ కెన్ సే స్క్వాడ్ కమాండోస్ ఈ సెంటర్ అనేది రీసెంట్గా ఏ స్టేట్ అనేది డిసైడ్ చేసింది అన్నారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్పెషల్గా వాళ్ళు స్టేట్ అని మెన్షన్ చేశారు. సో కన్ఫ్యూజన్ ఏమి ఉండదు, రైట్. సో మనం ఆప్షన్స్ చూసుకున్నట్టయితే హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్. ఏంటది, మీరు ఒకవేళ మీకు నిన్న నేను ఇమేజెస్ మేజర్గా క్లాస్ డిస్కస్ చేస్తున్నప్పుడు ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నాను మీకు ఇమేజెస్ అంటే అట్లీస్ట్ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇమేజ్లో ఏంటంటే కొన్ని నేమ్స్ ఉంటుండే, రైట్. సో ఇమేజ్ చూస్తే అయినా మీకు గుర్తుండాలి అని, రైట్. ఓకేనా, సో అక్కడ ఏంటంటే మీరు చూసుకున్నట్టయితే ఇమేజ్ యూపీ ఏటీఎస్ ట్రైనింగ్ సెంటర్ అని ఉంది, రైట్. ఇమేజ్ మనకి సో అట్లీస్ట్ మీకు ఇది గుర్తుంటే ఈ ఇమేజ్ అనేది జస్ట్ ఇక్కడ యూపీ అని ఉంది, రైట్. ఉత్తరప్రదేశ్ ఇక్కడ మీ యొక్క ఆన్సర్, రైట్.
సో ఇమేజెస్ నేను డిస్ప్లే చేసేది అందుకోసమే మీకు ఈజీగా గుర్తుండడం కోసం, ఓకేనా. ఆ టాపిక్లో జస్ట్ ఇమేజ్ చూసినప్పుడైనా మ్యాక్సిమం ఏంటంటే హ్యూమన్ మెంటాలిటీ అంతే కదా, మనకి ఏదైనా ఇమేజెస్ చూస్తే ఒక పారాగ్రాఫ్ చదివిన దానికన్నా ఒక ఇమేజ్ చూడడం ద్వారా ఈజీ అవుతుంది, ఓకే. సో విత్ దిస్ వీ హ్యావ్ డన్ విత్ ద ప్రాక్టీస్ సెషన్. ఇప్పుడు ఏంటంటే మనం డిస్క్రిప్టివ్ పార్ట్లోకి వెళ్తే ఫస్ట్ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే స్టేట్ న్యూస్కి సంబంధించింది, ఓకేనా. సో దాట్ టు ఫస్ట్ వన్ ఏంటి అంటే మనకి ఒడిశా అనేది ఫస్ట్ ఇండియన్ స్టేట్ అయిందనమాట. ఏ విషయంలో అంటే టు ప్రొవైడ్ ద స్మార్ట్ హెల్త్ కార్డ్స్. సో ఈ స్మార్ట్ హెల్త్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో మనం చూసుకున్నట్టయితే స్మార్ట్ హెల్త్ కార్డ్ స్కీమ్ అన్నారు కదా, దిస్ ఈస్ కవరింగ్ ఇట్స్ 3.5 crore పీపుల్ ఆఫ్ 96 ఫ్యామిలీస్ అండర్ బిజు స్వాస్థ్య కళ్యాణ్ యోజన. సో ఇక్కడ బిజు అన్నారు కదా, ఫాదర్ ఆఫ్ సీఎం అనమాట. సో ప్రీవియస్గా తను కూడా బిజు గారు కూడా ఎక్స్ సీఎం అనమాట. అండ్ స్వాస్థ్య కళ్యాణ్ యోజన అన్నారు. స్వాస్థ్య అంటే ఏంటి మనకి ఇక్కడ హెల్త్. సో ఇది హెల్త్కి సంబంధించిన స్కీమ్. ఈ స్మార్ట్ హెల్త్ కార్డ్స్ అంటున్నాం కదా, సో ఇవేంటంటే మనకి డెబిట్ కార్డ్స్ ఎలా యూస్ చేస్తున్నాము, సో ఇన్ ద సేమ్ వే మనకి ఇక్కడ ఏంటంటే ఈ స్మార్ట్ హెల్త్ కార్డ్స్ అనమాట. అంటే ఇక్కడ బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ఈ ఫ్రమ్ పాకెట్ వాళ్ళ ఎక్స్పెండిచర్ చేసేది తగ్గిపోతుంది. అంటే వాళ్ళకి ఇంకా ఏ డిసీజ్ వచ్చినా కూడా ఈ స్మార్ట్ హెల్త్ కార్డ్స్ యూస్ చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ ఆల్సో ఏంటంటే వాళ్ళు ఈ హాస్పిటల్స్కి పెట్టే మనీ ఏదైతే ఉందో అట్లీస్ట్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ దర్ ఫ్యామిలీస్కి వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, రైట్. సో అందుకోసమే గవర్నమెంట్ అనేది దాట్ టు ఈ పాండమిక్ సిచ్యువేషన్లో జనాలకి హెల్ప్ చేయడం కోసము ఈ యొక్క స్కీమ్ని తీసుకొచ్చింది. ఆ స్కీమ్ ఏంటి మనకి, దాట్ ఈస్ బిజు స్వాస్థ్య కళ్యాణ్ యోజన స్మార్ట్ హెల్త్ కార్డ్ స్కీమ్ అనమాట. మరి ఇది మనకు తీసుకొచ్చింది ఏంటి, ఒడిశా స్టేట్ గవర్నమెంట్. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే యాక్చువల్గా ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఇక్కడ చూసుకోవచ్చు, హ్యాజల్ ఫ్రీ క్వాలిటీ ట్రీట్మెంట్ అట్ ద బెస్ట్ అవైలబుల్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్. అండ్ యూ కెన్ సీ దీస్ విల్ వర్క్ లైక్ డెబిట్ కార్డ్స్ అని కూడా మనం ఇందాక చెప్పాం కదా. సో ఒడిశా యొక్క సీఎం ఎవరు మనకి, నవీన్ పట్నాయక్ గారు, రైట్. సో మరి బెనిఫిషరీస్ ఆఫ్ అంటే దీనికి ఎలిజిబుల్ కానీ లైక్ ఎవరికి ఈ కార్డ్స్ అనేది ఇస్తారు అంటే బెనిఫిషరీస్ ఆఫ్ నేషనల్ అండ్ స్టేట్ ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్స్ అన్నపూర్ణ and Antyodaya schemes will get this card, and henceforth each family can avail the treatment cost up to ₹5 lakh per annum. అంటే ఒక్కొక్క ఫ్యామిలీకి ఎంత ట్రీట్మెంట్ వాళ్ళు అవైలబుల్ ఉంటుంది ఈ హెల్త్ స్మార్ట్ కార్డ్స్ ద్వారా అంటే దాట్ ఆఫ్ ₹5 lakhs అనమాట పర్ ఇయర్కి. అండ్ ఉమెన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దే కెన్ అవైల్ ద బెనిఫిట్స్ అప్ టు ₹10 lakhs యాన్యువల్లీ. అంటే ఇక్కడ ఉమెన్కి ఎక్కువ అమౌంట్ అనేది వాళ్ళు అలాట్ చేశారు. సో దీని ద్వారా మనం ఏం చెప్పుకోవచ్చు, దట్ ఈస్ దిస్ ఈస్ ద స్టెప్ టువర్డ్స్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, రైట్. ఉమెన్ ఎంపవర్మెంట్. సో the health benefits under this scheme can be available in more than 200 hospitals chain of the country including Odisha. సో మొత్తం ఎన్ని కంట్రీస్లో ఈ హెల్త్ కార్డ్స్ కానీ ఈ స్కీమ్ కానీ వర్క్ చేస్తుంది అంటే మోర్ దాన్ 2000 హాస్పిటల్ చైన్స్ ఆఫ్ కంట్రీ అన్నారు, ఓకే. ఇంక్లూడింగ్ ఒడిశాలో ఉన్న హాస్పిటల్స్లో కూడా వాళ్ళు చూపించుకోవచ్చు అనమాట. దీస్ ఆర్ ద బెనిఫిషరీస్ దే కెన్ గెట్ త్రూ ద స్కీమ్. సో నెక్స్ట్ మనం డిఫెన్స్ న్యూస్లోకి వెళ్ళినట్టయితే ఇండియన్ నేవీ అనేది బైలాటరల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ని వియత్నాంతో కండక్ట్ చేయబోతుంది. ఏ కంట్రీతో, అది వియత్నాం అనమాట. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదేంటంటే బైలాటరల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అంటే ఇక్కడ 2 navies పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఎన్ని బైలాటరల్ అన్నాము, ఓకే. మల్టీలాటరల్ అంటే మోర్ దెన్ 2 countries అనమాట. సో ఇక్కడ బైలాటరల్ కాబట్టి 2 navies, ఇండియన్ నేవీ ఇంకా వియత్నాం నేవీ. సో మరి ఇక్కడ మనం వియత్నాం నేవీ అంటున్నాం కదా, యాక్చువల్గా వీళ్ళు ఏంటంటే ఎక్సర్సైజ్ని కండక్ట్ చేసేది ఎక్కడ అంటే సౌత్ చైనా సీ అనమాట. సో ఇదేంటంటే ఈ కంట్రీస్ యొక్క బార్డర్స్లో ఏంటంటే ఇది ఒక డిస్ప్యూటెడ్ ఏరియా అనమాట, ఓకే. ఈ సౌత్ చైనా సీ. సో అందుకోసమే ఈ సౌత్ చైనా సీ దగ్గర ఇప్పుడు వీళ్ళు కండక్ట్ చేసే మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ ఏంటది, స్ట్రెంథనింగ్ ద డిఫెన్స్ టైస్ అమాంగ్ దీస్ 2 navies, వియత్నాం నేవీ ఇంకా వాట్ వీ కెన్ సే ఇండియన్ నేవీ మధ్యలో. మరి ఇందులో పార్టిసిపేట్ చేసిన నావల్ షిప్స్ ఏంటి ఇండియా నుంచి వెళ్తున్నవి అంటే ఐఎన్ఎస్ రన్విజయ్ అండ్ ఐఎన్ఎస్ కోరా అనమాట. సో ఇక్కడ 2 ఇండియన్ నావల్ షిప్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తున్నాయి. వీటిపైన కూడా మీరు ఫోకస్ చేయండి. కొన్నిసార్లు ఏంటంటే రీసెంట్గా ఇండియాకి ఇంకా వియత్నాంకి మధ్యలో జరిగిన నావల్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో సౌత్ చైనా సీలో, సో ఇందులో ఇండియా నుండి పార్టిసిపేట్ చేసిన నావల్ షిప్స్ నేమ్స్ ఏంటి అని అడుగుతారు, ఓకేనా. సో అందుకోసమే చెప్తున్నాను ఇక్కడ ఈ నావల్ షిప్ నేమ్స్ కూడా చూసుకోండి.
అండ్ ఫ్రమ్ వియత్నాం ఏంటంటే వియత్నాం పీపుల్స్ నేవీ అనమాట. అండ్ ఫ్రైగేట్ విపిఎన్ఎస్ లైక్ థాయ్టో HQ-012 పార్టిసిపేట్ ఇన్ ద డ్రిల్. సో వియత్నాం నుంచి పార్టిసిపేట్ అవుతున్న నేవల్ షిప్ యాజ్ వెల్ as ఇండియా నుండి. సో మరి ఈ బైలాటరల్ ఇంటరాక్షన్ ఒక ఆబ్జెక్టివ్ ఏంటి అంటే consolidate the strong bond shared by the two navies, as well as this would be another step towards the strengthening India ఇంకా వియత్నాం డిఫెన్స్ నేవీస్కి మధ్యలో ఉన్న బాండ్ని కూడా స్ట్రెంథెన్ చేయడం కోసం. ఓకేనా. సో రెగ్యులర్గా ఏంటంటే ఇంటరాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ టూ నేవీస్కి మధ్యలో చాలా ఇయర్స్ నుంచి ఎన్హాన్స్ అయ్యి ఈ ఇంటరాపరబిలిటీ అండ్ యాజ్ వెల్ as అడాప్టబిలిటీ అనమాట. సో ఎప్పుడు కానీ టూ నేవీస్కి మధ్యలో జరుగుతుంది అంటే దిస్ బ్రిడ్జెస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అక్రాస్ ద ఓషన్స్, అంటే ఇది మ్యారిటైమ్ ఎక్సైజ్ అని చెప్పుకోవచ్చు, రైట్. ఇండియాకి ఇంకా ఏ కంట్రీకి, వియత్నాంకి. సో నెక్స్ట్ మనం సమిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్లోకి వెళ్ళినట్టయితే పీయూష్ గోయల్ చైర్స్ 5th మీటింగ్ ఆఫ్ బ్రిక్స్ ఇండస్ట్రీ మినిస్టర్స్. ఓకే. సో యాక్చువల్గా ఫస్ట్ ఇక్కడ బ్రిక్స్ అనే నేమ్ ఎలా వచ్చింది మనకి, సో మీరు చూసుకోండి. ఫస్ట్ ఈ టర్మ్ అనేది కాయిన్ అయింది 2001లో. నెక్స్ట్ ఈ బ్రిక్స్ ఫార్మేషన్ అయింది మనకి 2006లో. ఓకేనా. మరి ఎలా కాయిన్ చేశారు అంటే 2001లో మీరు చూసుకున్నట్టయితే ఈ ఫస్ట్ ఏంటంటే ఓన్లీ బ్రిక్ అనే ఓన్లీ ఈ వర్డ్ మాత్రమే వాళ్ళు ఫస్ట్ కాయిన్ చేశారనమాట. ఓకేనా. సో దాని తర్వాత 2009 నుండి ఏంటంటే ఈ యాన్యువల్ మీటింగ్స్ ఉంటాయి కదా, సో ఫస్ట్ యాన్యువల్ మీటింగ్ అనేది జరిగిందనమాట. అంటే ఇంకా ఈ గ్రూప్స్ లీడర్స్ ఎవరైతే ఉంటారో ఈ మెంబర్ స్టేట్స్ లీడర్స్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ మీట్ అవ్వడం, డిస్కస్ చేయడం అనమాట. లైక్ సెక్యూరిటీ కానీ, పీస్ గురించి కానీ, డెవలప్మెంట్స్ గురించి కానీ ఈ బ్రిక్స్లో డిస్కస్ చేస్తుంటారు. ఓకేనా. సో యాక్చువల్గా వాళ్ళ ఐడియా ఏంటి అంటే ఇది ఫామ్ చేయడం కోసము ఈ టాప్ ఎమర్జింగ్ ఎకనామిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దిస్ షుడ్ లీడ్ ద వరల్డ్ గ్లోబల్ ఎకానమీ బై 2050 అనమాట. సో ఆ టార్గెట్తో బ్రిక్స్ అనే ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ని ఫామ్ చేశారు. ఓకేనా. సో ఫస్ట్ ఏంటంటే ఓన్లీ 4 కంట్రీస్ అనమాట, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. దాని తర్వాత మనకి సౌత్ ఆఫ్రికా అనేది 2010లో యాడ్ అయింది. ఎప్పుడది 2010లో మనకి ఇక్కడ సౌత్ ఆఫ్రికా అనేది యాడ్ అయిందనమాట. సో లాస్ట్ ఎస్ అనేది మనకి 2010లో యాడ్ అయింది. సో దిస్ ఈస్ ద ఫార్మాట్ అండ్ ద హిస్టరీ బిహైండ్ ద ఫార్మేషన్ ఆఫ్ బ్రిక్స్. సో ఇప్పుడు ఈ బ్రిక్స్ ఏదైతే ఉందో సో దీని యొక్క ఇండస్ట్రీ మినిస్టర్స్ మీటింగ్ని పీయూష్ గోయల్ గారు చైర్ చేశారు. అంటే ఇక్కడ ఇండియా అనేది హోల్డ్స్ ద చైర్షిప్ ఆఫ్ ద బ్రిక్స్ ఫర్ 2021. మరి బ్రిక్స్ ఫామ్ అయింది మనకి ఎప్పుడు అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 61st సెషన్ ఏదైతే ఉందో సో ఆ సెషన్లో దీని ఫార్మేషన్ అనేది జరిగిందనమాట. ఓకేనా. సో ఎందుకు చెప్తున్నాను అంటే మీకు బ్రిక్స్ యొక్క హిస్టరీ కూడా తెలియాలి కదా, అందుకోసమే ఈవెన్ దీని క్రొనాలజీ కూడా మీకు ఇక్కడ డిస్కస్ చేశాను. సో పీయూష్ గోయల్ గారు హ్యాస్ చైర్డ్ ద 5th మీటింగ్ ఆఫ్ బ్రిక్స్ ఇండస్ట్రీ మినిస్టర్స్ అనమాట. అండ్ తను ఏంటంటే ఈ మీటింగ్లో హీస్ కాల్డ్ ఫర్ ద ఎక్స్పాండింగ్ ద హారిజన్ ఆఫ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అన్నారు. ఏంటది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో దిస్ కెన్ ఆల్సో బీ కాల్డ్ అస్ బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ అని కూడా అంటారు. ఎందుకోసము అంటే ఈ బ్రిక్స్ మెంబర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవి ఫామ్ చేసిన ఒక బ్యాంకే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనమాట. అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే ఈ బ్రిక్స్ ఏవైతే పబ్లిక్ కానీ ప్రైవేట్ కానీ ఓకే ఈ మెంబర్ స్టేట్స్ ఉన్నాయి కదా, ఈ మెంబర్ స్టేట్స్ బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా వీటికి ఒక ఫినాన్షియల్ సపోర్ట్ అనేది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఇవ్వాలి. ఏంటది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది వీటికి ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్గా వర్క్ చేయాలి. ఓకేనా. లోన్స్ ప్రొవైడ్ చేయడం, గ్యారంటీస్ ప్రొవైడ్ చేయడము అనేది ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఆబ్జెక్టివ్. ఇది వీటికి మధ్య జరిగిన అగ్రిమెంట్ అనమాట. క్లియర్ కదా. సో యాక్చువల్గా ఇప్పుడు ఈ ఇయర్ థీమ్ ఏంటంటే ఇండియా అనేది చూస్ చేసుకుంది ఇంట్రా బ్రిక్స్ కోఆపరేషన్ ఫర్ కంటిన్యూటీ, కన్సాలిడేషన్ అండ్ కన్సెస్. ఓకే. సో ఈజీగా గుర్తుపెట్టుకోవాలి థీమ్ అంటే మీరు ఇక్కడ 3 C's రైట్. ఎన్ని మనకి 3 C's అనమాట. కంటిన్యూటీ, కన్సాలిడేషన్ అండ్ కన్సిస్టెన్స్ ఫర్ ఇట్స్ చైర్షిప్. ఈజ్ ఇట్ క్లియర్? అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే యాక్చువల్గా మరి ఈ బ్రిక్స్ మినిస్టర్స్లో ఏంటైతే ఉందో ఫర్ అడాప్టింగ్ ద ఎమర్జింగ్ న్యూ టెక్నాలజీస్, రికగ్నైజింగ్ ఇట్స్ యాజ్ ఇంపార్టెంట్ టూల్ ఫర్ మోడర్నైజేషన్. అంటే మెయిన్గా ఇండస్ట్రియల్ సెక్టార్లో కూడా న్యూ టెక్నాలజీస్ ఏవి ఉన్నాయి, లేదు అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సమ్ ఇండస్ట్రీస్ అనమాట. ఎందుకు మరి ఈ ఎకనామిక్ గ్రోత్ కోసము వాళ్ళు ఇంకా ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకోవాలని ఈ న్యూ మినిస్టర్స్ మీటింగ్లో డిస్కస్ చేశారు.
యాజ్ వెల్ యాజ్ ఏంటంటే దే ఆల్సో కమిటెడ్ టు ప్లే ఏ కన్స్ట్రక్టివ్ రోల్ టువర్డ్స్ ద ప్రమోషన్ ఆఫ్ ఐపీఆర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ దాట్ టు కొలాబరేట్ విత్ ద ఎన్డీబీ. ఓకే, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్తో కొలాబరేట్ అవ్వమని కూడా వాళ్ళు ఇందులో మేజర్ రోల్ అనేది డిస్కస్ చేశారు. అండ్ ఇందులో ఏంటంటే ఇంకా చూసుకున్నట్టయితే దే ఆర్ కమిటెడ్ టు వర్క్ టుగెదర్ యాజ్ ఎ గ్రూప్ అనమాట, ఈ బ్రిక్ మెంబర్ స్టేట్స్, అండ్ షేర్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ మూవ్ అహెడ్ ఇన్ ఎ పాజిటివ్ అండ్ కన్స్ట్రక్టివ్ మేనర్ దాట్ టు అచీవ్ ద 2030 అజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఓకే, ఏంటది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి కూడా వాళ్ళు ఇక్కడ డిస్కస్ చేశారు, రైట్. నెక్స్ట్ మనం స్పోర్ట్స్ న్యూస్లోకి వెళ్ళినట్టయితే ఒడిశా టు స్పాన్సర్ ద ఇండియన్ హాకీ టీమ్ ఫర్ 10 more years అన్నారు. యాక్చువల్గా ఫస్ట్ ఒడిశా అనేది హాకీ టీమ్స్కి ఎప్పటి నుండి స్పాన్సర్షిప్ స్టార్ట్ చేసింది అంటే సిన్స్ 2018 అనమాట. ఓకేనా, సో ఇప్పుడు 2008 అంటే 1920 అండ్ దిస్ 21, సో 3 yearsలో దానికి ఒక రిజల్ట్ వచ్చింది. ఏంటది, రీసెంట్గా టోక్యో ఒలింపిక్స్లో ఆఫ్టర్ 41 years ఆఫ్ వెయిట్ హాకీ టీమ్ అనేది మెడల్ విన్ అయింది, రైట్. యాజ్ వెల్ యాజ్ ఉమెన్ టీమ్ కూడా ఏదైతే ఉందో సెమీఫైనల్స్కి కూడా రీచ్ అయింది, రైట్. సో ఇవి 2 అనేది హిస్టారిక్ పార్ట్ అనమాట. దాట్ ఇక్కడ ఒడిశా గవర్నమెంట్ అనేది మేజర్గా ఈ హాకీ టీమ్స్కి స్పాన్సర్ చేస్తుంది, వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది. యాక్చువల్గా మరి ఇక్కడ ఒడిశా యొక్క సీఎం ఎవరైతే ఉన్నారో నవీన్ పట్నాయక్ గారు, సో ఎందుకోసం మరి వీళ్ళకి హెల్ప్ లైక్ స్పాన్సర్షిప్ అనేది తీసుకుంది ఒడిశా స్టేట్ గవర్నమెంట్ అంటే, and this is the first time that state government has sponsored 2 national games sports anamata. And if you see నియర్లీ ఒడిశా స్టేట్ గవర్నమెంట్ అనేది మరి ఎంత స్పెండ్ చేసింది ఈ హాకీ టీం వాళ్ళకి అంటే నియర్లీ 150 crores అనమాట. మరి ఎందుకు ఇంత స్పెషల్ ఇంట్రెస్ట్, యాక్చువల్గా ఏం రిలేషన్ ఉంది హాకీకి ఉన్న మరి ఒడిశా స్టేట్ గవర్నమెంట్కి అంటే ఒడిశా స్టేట్ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో నవీన్ పట్నాయక్ గారు, యూ కెన్ సీ హీ ఈజ్ ఏ హాకీ ప్లేయర్ ఇన్ హిస్ స్కూల్ డేస్ అనమాట. ఏంటది హాకీ ప్లేయర్, దాట్ తన స్కూల్ డేస్లో ఏంటంటే తను గోల్ కీపర్ అనమాట. సో తనకి చాలా ఇంట్రెస్ట్ అనమాట ఈ హాకీ స్పోర్ట్ గురించి. సో తన యొక్క డ్రీమ్స్ అట్లీస్ట్ ఇలా నేషనల్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ నేషనల్ టీమ్స్కి తను హెల్ప్ చేయబోతున్నా. ఓకేనా, తను ఒక సపోర్ట్ అనేది ఇస్తున్నారనమాట. తన డ్రీమ్స్ అనేది అట్లీస్ట్ ఈ విధంగా ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, సో యూ కెన్ సీ నవీన్ పట్నాయక్ గారు హాకీ ప్లేయర్ అనమాట తన స్కూల్ డేస్లో. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా తను చెప్పింది ఏంటి, దాట్ హాకీ టీమ్కి ఇంకా 10 more years కూడా తను సపోర్ట్ అనేది స్పాన్సర్షిప్ అనేది ఇవ్వబోతున్నారు. ఆఫ్టర్ ద కరెంట్ స్పాన్సర్షిప్ ఎండ్స్ ఇన్ 2023, యాక్చువల్గా 2023లో ఎండ్ అవ్వాలి స్పాన్సర్షిప్ అనేది. ఓకేనా, కానీ తను మళ్ళీ ఎక్స్టెండ్ అంటే 2018లో యాక్చువల్గా ఫస్ట్ వాళ్ళు స్పాన్సర్షిప్ అనౌన్స్ చేసినప్పుడు ఏంటంటే 5 years ఇస్తారు అని చెప్పారు. కానీ మళ్ళీ 2023లో ఇంకా ఎండ్ అవ్వబోతుంది, 5 years కంప్లీట్ అవుతుంది. సో తను మళ్ళీ ఇప్పుడు అనౌన్స్ చేశారు రీసెంట్గా అంటే ఇంకా 10 years కూడా ఒడిశా స్టేట్ గవర్నమెంటే స్పాన్సర్షిప్ చేయబోతుంది అని. ఓకేనా, సో దాట్ టు స్టేట్ గవర్నమెంట్ స్టార్టెడ్ స్పాన్సరింగ్ ద నేషనల్ హాకీ టీమ్స్ ఇన్ 2018 అని చెప్పుకోవచ్చు. ఇక్కడ టీమ్స్ హ్యావ్ స్క్రిప్టెడ్ ద హిస్టరీ విత్ దర్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అట్ ద టోక్యో ఒలింపిక్స్ అండ్ ద చీఫ్ మినిస్టర్ సెట్ హ్యాండింగ్ ఓవర్ ఎ క్యాష్ ఆఫ్ ₹10 lakhs టు ద ఈచ్ ప్లేయర్ అనమాట. ఈ హాకీ టీమ్ ఏదైతే ఉందో సో వాళ్ళకి ఫర్ ఈచ్ ప్లేయర్ ₹10 lakh అనేది ఒడిశా స్టేట్ గవర్నమెంట్ ఇవ్వబోతుంది. సో నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ డేస్లోకి వెళ్ళినట్టయితే వరల్డ్ హ్యుమానిటేరియన్ డే సెలబ్రేటెడ్ ఆన్ 19th August. సో యాక్చువల్గా మనం ఇక్కడ హ్యుమానిటేరియన్ అంటున్నాం కదా, సో ఎ పర్సన్ హూ వర్క్స్ ఫర్ ద హ్యూమన్ వెల్ఫేర్, ఓకే, వాళ్ళని హ్యుమానిటేరియన్ అంటారు. సో మనం తెలుగులో చెప్పుకున్నట్టయితే మానవతావాది అంటుంటారు కదా, సో అదనమాట. సో హ్యుమానిటేరియన్ పర్సన్ హూ వర్క్స్ ఫర్ ద హ్యూమన్ వెల్ఫేర్, వాళ్ళని హ్యుమానిటేరియన్ అంటారు. సో ఇక్కడ యాక్చువల్గా ఈ వరల్డ్ హ్యుమానిటేరియన్ డే ఎవ్రీ ఇయర్ 19th August రోజు సెలబ్రేట్ చేస్తారు. మీరేంటంటే ఫస్ట్ ఇక్కడ థీమ్ని కాన్సన్ట్రేట్ చేయండి, అంటే డేట్, థీమ్ అండ్ ఆబ్జెక్టివ్ అన్నాను కదా, డేట్ ఫినిష్ చేసాము. నెక్స్ట్ ఏంటి అంటే థీమ్ చూసుకోండి. థీమ్ ఏంటి ఇక్కడ మనకి, ద హ్యూమన్ రేస్ ఏ గ్లోబల్ ఛాలెంజ్ ఫర్ ద క్లైమేట్ యాక్షన్ ఇన్ సాలిడారిటీ విత్ ద పీపుల్ హూ నీడ్ ఇట్ ద మోస్ట్. ఓకే, అది మనకి థీమ్ అనమాట. కన్సిడర్ చేయండి థీమ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. రికగ్నైజింగ్ ద వాల్యూ ఆఫ్ దిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ ట్రూ హ్యుమానిటేరిజం, రైట్. సో యాక్చువల్ ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటి, మరి మనకు డేట్ అయిపోయిన థీమ్, నెక్స్ట్ ఏంటి మనకి ఆబ్జెక్టివ్ చూసుకోవాలి, రైట్. సో మరి ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు పే ద ట్రిబ్యూట్ టు ద హ్యుమానిటేరియన్ పర్సనల్ అండ్ దోస్ వర్కర్స్
who lost or risked their lives వైల్ డూయింగ్ ద హ్యుమానిటేరియన్ సర్వీస్ అనమాట. ఓకేనా. సో అందుకోసమే ఈ డేని సెలబ్రేట్ చేస్తారు. ఎవరైతే పర్సన్స్ వాళ్ళ లైఫ్స్ని లాస్ అయ్యారో లేదా వాళ్ళ లైఫ్ని రిస్క్ చేశారో వేరే హ్యూమన్ వెల్ఫేర్ చూసుకోవడం కోసము, సో అలాంటి పర్సనల్స్ని ఒక ట్రిబ్యూట్, వాళ్ళకు ఒక ట్రిబ్యూట్ పే చేయడం కోసమే ఈ వరల్డ్ హ్యుమానిటేరియన్ డేని సెలబ్రేట్ చేస్తారు. అండ్ 2021లో సెలబ్రేట్ చేసేది ఏంటి, వరల్డ్ హ్యుమానిటేరియన్ డే అనేది 12th వరల్డ్ హ్యుమానిటేరియన్ డే అనమాట. ఓకేనా. సో న్యూమరికల్ టర్మ్ కూడా చూసుకోండి డేట్తో పాటు. నెక్స్ట్ ఏంటంటే వరల్డ్ ఫోటోగ్రఫీ డే సెలబ్రేటెడ్ ఆన్ 19th ఆగస్ట్. ఎప్పుడు అది మనకి 19th ఆగస్ట్ అనమాట. సో మనం చూసుకోవచ్చు ఫోటోగ్రఫీ అనేది ఇఫ్ యూ సీ మేజర్గా మనం ఈవెన్ లైక్ కొన్ని వాట్ వీ కెన్ సెంచరీస్ కానీ లైక్ ఆఫ్టర్ సమ్ ఇయర్స్ కానీ మనకి ఏదైనా మెమరీ ఉంది అంటే దాట్ ఈస్ విత్ ద ఫోటోగ్రఫీ, రైట్. సో వీ ఆల్ హ్యావ్ టు విష్ ఆల్ ద ఫోటోగ్రాఫర్స్ హ్యాపీ వరల్డ్ ఫోటోగ్రఫీ డే ఎవ్రీవన్ హూ ఎవర్ లైక్ క్రియేటింగ్ ద న్యూ వరల్డ్ ఫర్ పీపుల్ యాజ్ అ మెమరీస్, రైట్. సో ఇక్కడ ఏంటంటే ఎవ్రీ ఇయర్ మేజర్గా ఎందుకు మరి సెలబ్రేట్ చేస్తారు అంటే టు ప్రమోట్ ద ఫోటోగ్రఫీ యాజ్ ఏ హాబీ అండ్ ఆల్సో ఇన్స్పైర్ ద ఫోటోగ్రాఫర్స్ అరౌండ్ ద గ్లోబ్ టు షేర్ ద సింగిల్ ఫోటో విత్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. అండ్ ఫస్ట్ అఫీషియల్ ఫోటోగ్రఫీ డే మరి ఎప్పుడు సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు అంటే ఫస్ట్ అబ్జర్వ్డ్ ఇన్ ద ఇయర్ 2010 అనమాట. సో ఇక్కడ డేట్తో పాటు ఆబ్జెక్టివ్ చూసుకున్నా కూడా అండ్ యాజ్ వెల్ as స్టార్టెడ్ ఇయర్ చూసుకోవాలి మీరు. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు ఫస్ట్, దట్ ఈజ్ ఇన్ 2010 అనమాట. నెక్స్ట్ ఏంటంటే యాక్చువల్గా ఈ వరల్డ్ ఫోటో డే ఏదైతే ఉందో కమ్స్ ఫ్రమ్ ద ఇన్వెన్షన్ ఆఫ్ డెగోటోటైప్, ఏ ఫోటోగ్రాఫిక్ ప్రాసెస్ అనమాట విచ్ వాజ్ డెవలప్డ్ బై ద ఫ్రెంచ్ మ్యాన్ లూయిస్ డాగ్రే అండ్ జోసెఫ్ నికోఫర్ నెపీస్ ఇన్ 1837. అంటే ఈ డే వెనకాల ఉన్న హిస్టరీ పార్ట్ ఇది. ఓకేనా. నెక్స్ట్ మనం ఆబిచరీస్లోకి వెళ్ళినట్టయితే రీసెంట్గా తమిళ్ యాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆనంద్ కన్నన్ పాసెస్ అవే అనమాట. సో తను ఏంటంటే తమిళ్ స్టార్ అండ్ పాపులర్ టీవీ హోస్ట్ అని కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ తన యొక్క ఇమేజ్ కూడా. సో రీసెంట్లీ హస్ పాస్డ్ అవే. యాక్చువల్గా తన కెరీర్ ఎలా స్టార్ట్ చేశారు అంటే విత్ ద వసంతం టీవీ ఇన్ సింగపూర్ బిఫోర్ మూవింగ్ టు చెన్నై అనమాట. హీ వర్క్డ్ విత్ ద సన్ మ్యూజిక్ యాజ్ అ వీడియో జాకీ. తర్వాత ఏంటి అంటే హీ మేడ్ ఏ గెస్ట్ అపియరెన్స్ ఇన్ వెంకట్ ప్రభుస్ సరోజా. ఆనంద్ కన్నన్ లేటర్గా ఇంకా తను లైక్ ఏంటంటే హ్యాస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ రోల్ ఇన్ ద సైన్స్ ఫిక్షన్ తమిళ్ ఆదిసాయ ఉగం. ఓకే 2012లో. సో రీసెంట్గా ఈ ఫేమస్ లైక్ యూ కెన్ సీ తమిళ్ యాక్టర్ ఎవరైతే ఉన్నో తమిళ్ స్టార్ అనేవారు పాస్ అవే అయ్యారు. సో తన యొక్క లైక్ కెరీర్ గురించి ఇదంతా జస్ట్ చూసుకోండి. దిస్ విల్ బి ఇంపార్టెంట్. ఏంటంటే ప్రొఫెషన్ అడిగినప్పుడు యాక్టర్ అనమాట. ఓకేనా, తమిళ్ యాక్టర్. అండ్ యూ కెన్ హ్యావ్ టు ఫోకస్ ఆన్ హిజ్ నేమ్ ఆనంద్ కన్నన్. With this, we have done with our class. Thank you everyone. We will meet you in the next class. Have a nice day.